కీలక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మినిస్టర్పై ఓ సీనియర్ మంత్రి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారా అంటే అవుననే వార్తలే ప్రభుత్వ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. 2-3 రోజులకు ఒకసారి ఈమెయిల్ ద్వారా హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదులు పంపిస్తున్నారట. ఇంతకీ ఆ సీనియర్ మంత్రి ఎవరు? ఎందుకు ఆ మంత్రిపై అంతగా ఫిర్యాదులు చేయాల్సి వస్తుంది? అసలు తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కేబినెట్లో చాలా సీనియర్ నాయకులు మంత్రులుగా ఉన్నారు. అలాగే గతంలో మంత్రి పదవులు నిర్వహించిన సీనియర్ మంత్రులు సైతం ఉన్నారు. ఇందులో జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు లాంటివారు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రులుగా పనిచేశారు. ఇక సీనియర్ నాయకులుగా ఉన్న భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ లాంటి సీనియర్ పొలిటీషియన్లు ఉన్నారు. అయితే ఇటీవలే ఒక సీనియర్ మంత్రి మరో సహచర కీలక శాఖలో ఉన్న మంత్రిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. అయితే ఆ సీనియర్ మంత్రి అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి. మరో సీనియర్ మంత్రి సైతం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. పార్టీ పదవులతో పాటు ప్రతిపక్షంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనూ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతల్ని నిర్వహించారు. అలాగే ఆయన ప్రోటోకాల్ హోదా నిర్వహించారు. ఇప్పుడు రేవంత్ సర్కార్లో కీలక శాఖకు మంత్రిగా అన్ని వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. అయితే అలాంటి మంత్రిపై మరో సీనియర్ మంత్రి నిత్యం ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా అధిష్టానానికి కంప్లైంట్స్ చేస్తున్నారని ప్రభుత్వ పార్టీ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. ఇందుకు ఆయన వద్ద ఉన్న శాఖనే ప్రధాన కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ సీనియర్ నాయకుడి దగ్గర ఉన్న మంత్రి శాఖ చాలా కీలకమైంది. ఆ మంత్రి ఓకే అంటేనే పనులు ముందుకు సాగుతాయి, లేదంటే అక్కడికక్కడే బ్రేకులు పడతాయి. అంతేకాకుండా ఆ మంత్రి అప్రూవల్ చేస్తే ఏ శాఖ మంత్రి అయినా పనులు చేసుకోవడానికి ఉంటుంది. అంతటి కీలక శాఖకు ఆ సీనియర్ పొలిటీషియన్ మంత్రిగా ఉన్నారు. అయితే ఓ మంత్రి శాఖకు సంబంధించిన ఫైల్స్ వచ్చినప్పుడు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదని, కీలక పనులు పెండింగ్లో పడిపోతున్నాయని ఆగ్రహంతో సహచర మంత్రిపై ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇదిలా ఉంటే మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోపంగా ఉండటం సహజం. కానీ సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లే కొందరు ఓ మంత్రిపై గుర్రుగా ఉండటం హాట్ టాపిక్గా మారింది. ఆయన దగ్గర నుంచి ఆ శాఖను తప్పించాలంటూ ఓ మంత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ ఉండడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంబంధిత మంత్రిపై మరో మంత్రి కంప్లైంట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ మంత్రి టార్గెట్గా సహచర మినిస్టర్ చూపిస్తున్న దూకుడు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలు ఆయన మీద ఈ రేంజ్లో ఎందుకు ఫోకస్ చేశారనే డిస్కషన్ నడుస్తోంది. ఇక ఓ మంత్రి మరో మంత్రిని టార్గెట్ చేస్తున్న విధానం తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. తన శాఖకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పెట్టడంతోనే ఆయన అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ సీనియర్ పొలిటీషియన్ శాఖలైనా మార్చాలి, లేదంటే పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలని సదరు మంత్రి డిమాండ్ చేస్తున్నట్టు ఇంటర్నల్గా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న బిల్లుల గోల అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే పార్టీ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి కావున ఈ టైంలో ఢిల్లీ పెద్దలు ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కంప్లైంట్స్తో ఆగిపోలేదట ఆ సీనియర్ మంత్రి. ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే ఆ మంత్రి దగ్గర ఉన్న శాఖను తనకు కేటాయించాలని సైతం కోరుతున్నట్టు అంతర్గతంగా ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఈ ఫిర్యాదులపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది? కేబినెట్లో శాఖల మార్పులు జరిగితే ఆ సీనియర్ మంత్రి అడిగినట్టు ఆ శాఖను ఆయనకు కేటాయిస్తారో లేదో వేచి చూడాలి.